సేవ చేసే ఒక మంచి దృఢ సంకల్పంతో కడప సిఎస్ఐ స్కూల్ 1978వ బ్యాచ్ పూర్వపు విద్యార్థులు ఒక మంచి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కడప నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మనోహర్ ఉష, స్టీఫెన్ రాజ్కుమారి, నిర్మల జ్యోతి, గుర్రం జ్యోతి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాన్ బాషా మాట్లాడుతూ పేద ప్రజలకు అన్నదానం చేయడం ఎంతో పుణ్య కార్యక్రమం అని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా అన్నదానం చేయడం వల్ల ఎంతో మందికి కడుపు నిండా భోజనం పెట్టవచ్చు అని అన్నారు. ఈరోజు పోయినసారి మాదిరిగానే 1978 కడప సిఎస్ఐ బ్యాచ్ మా స్నేహిత బృందం అంతా కలిసి ఈరోజు రెండవసారి ఇక్కడ ఈ యొక్క ఫ్రీ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా యొక్క స్నేహితులం మేమే అంతా వేసుకొని ఇది కార్యక్రమం చేయాలని మేము నిర్ణయించుకొని ఈ విధమైన కార్యక్రమం చేశాం. భవిష్యత్తులో 1978 సిఎస్ఐ బ్యాచ్ ఆధ్వర్యంలో ఇంకా కొన్ని సోషల్ యాక్టివిటీస్ కూడా మంచి పనులు పేదలకు పనికొచ్చేటి ప్రజలకు పనికొచ్చేటి చేయాలనే ఉద్దేశంతో మేమందరం సిఎస్ఐ స్కూల్లో చదువుకొని బయటికి వచ్చి నా స్నేహితుల్లో ఈ పొద్దు ఐఏఎస్ కాడి నుంచి ఐపీఎస్ కాడి నుంచి అటెండర్ కాడి నుంచి ప్రతి ఒక్కరు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. కులమతాలకు అతీతంగా మేమందరం ఆ రోజుల్లో ఎలా ఉన్నామో చిన్నప్పుడు ఈరోజు కూడా అదే విధంగా మేమందరం ఒకటి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈరోజు మా బ్యాచ్లోనే మా స్నేహితులు మనోహర్ అయితేనేమి, స్టీవెన్ అయితేనేమి, ఆ విధంగా ఇంకా కొంతమంది పేర్లు ఉన్నారు. విజయ్ కుమార్, నిర్మల జ్యోతి, రాజ్ కుమారి, జయకుమార్, వాసు, ఇంకా కొంతమంది కరీం ఉన్నాడు, రఫీ ఉన్నాడు. మా అందరి ఒక బ్యాచ్ మేము దాదాపు 100 మంది ఉన్నాం. ఈ 100 మంది కలిసి మేము ఏదో ఒకటి యాక్టివిటీస్లో ఫస్ట్ ఈ అన్నదానం అనేది స్టార్ట్ చేసినాం. త్వరలో మేము మెడికల్ క్యాంప్ మాదిరిగా కూడా ఒకటి ఆర్గనైజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అది కూడా త్వరలో అందరి సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. మేము ఈరోజు ఈ విధంగా తెలపడం ఏమంటే ఇంకా ఇట్లా మా తర్వాత మా సీనియర్స్ అయినా కానీ ముందుకు వచ్చి మమ్మల్ని ఈ విధంగా చూసి వాళ్ళు కూడా కొద్దిగా కొన్ని ఆదర్శప్రాయమైన ప్రయోగాలు ఆ స్నేహితులతో కలిసి చేస్తే మన పాత రోజులు పాత స్నేహం కలిసికట్టుగా ఉంటుందని ఈరోజు మీ ముందుకు వచ్చి మేము ఈ విషయం తెలియజేస్తాం.